హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ప్రెషర్ కుక్కర్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందుకు అవసరమైన వంకాయల్ని నేను మా పొలం నుంచి తెచ్చాను. ఇక్కడ నేను 10 ముళ్ళ వంకాయల్ని కాడలు కట్ చేసుకొని ఒక్కొక్క 4 ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో నీరు వేసి వంకాయలు వేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు గుత్తి వంకాయ మసాలా కోసం ఒక జార్ తీసుకొని అందులో 2 స్పూన్స్ వేయించిన నువ్వులు, 3 స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము, 3 స్పూన్స్ వేయించిన పల్లీలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, కట్ చేసిన పెద్ద ఉల్లిపాయ, కట్ చేసిన పెద్ద టమోటా, కొద్దిగా కొత్తిమీర, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరప్పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసి నున్నగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు వేసి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను పైకి నూనె తేలే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా చూస్తున్నట్లుగా నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆపేయాలి. నేను ఇక్కడ చింతపండు బదులు చింత చిగురును వాడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మసాలాను మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. నాకు కొద్దిగా ఉప్పు తగ్గినట్లు అనిపించింది, అందుకే కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఈ మసాలాను అన్ని వంకాయలకు పట్టించి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. నేను గుత్తి వంకాయ కర్రీని ఎక్కువగా ప్రెషర్ కుక్కర్లోనే చేస్తాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంటుంది. మీరు కూడా ఒకసారి ప్రెషర్ కుక్కర్లో గుత్తి వంకాయ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం మసాలా పట్టించిన వంకాయలు మొత్తం అందులో పెట్టుకొని మిగిలిన మసాలాను కూడా వంకాయల పైన వేసేసి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ని వేసేసి కుక్కర్ మూత పెట్టేయాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ కర్రీని ఉడకనివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి 5 మినిట్స్ అలాగే పెట్టాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మన కుక్కర్ మూత తీసి మనం కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఇది వైట్ రైస్కి, చపాతీకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.